ఆపధర్మ టీఆర్ఎస్ సర్కార్ కార్మికుల ఓటు హక్కు కాలరాసుకునేందుకు కుట్ర చేస్తుందా అంటే అవుననే అంటున్నాయి ప్రజా సంఘాలు. సింగరేణి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి పోలింగ్ నాడు సెలవు మంజూరు చేయకపోవడంతో ఇది మరింత బలపడుతోంది. ఆర్టీసీ కార్మికులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అంగీకరించకపోవడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆపధర్మ సర్కార్ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని సిపిఐఎం నేతలు చెబుతున్నారు. ఆపధర్మ సర్కార్ టీఆర్ఎస్ మరోసారి తన ధర్మం తప్పి ప్రవర్తించింది. ఈసారి ఏకంగా తమ పాలనపై ప్రతికూలతతో వ్యవహరిస్తారనే నెపంతో ఆర్టీసీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను ఓటింగ్కే దూరం చేయాలని చూసింది. తెలంగాణలోని సింగరేణిలో 7 జిల్లాల పరిధిలో సింగరేణి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 25,000 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే వీరికి సింగరేణిలో పనిచేసే ఇతర ఉద్యోగుల మాదిరిగా డిసెంబర్ 7న సెలవు మంజూరు చేయలేదు. అయితే కాంట్రాక్ట్ కార్మికులకు టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వీరికి పోలింగ్ కు దూరం చేసే ప్రయత్నమే అంటున్నారు కార్మికులు. అదే తరహా కుయుక్తులు ఆర్టీసీపై కూడా చిమ్మే ప్రయత్నం చేయడంపై సదరు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలో విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇవ్వకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు సదరు ఉద్యోగులు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి దాదాపుగా 7 జిల్లాల్లో విస్తరించి ఉంది, హైదరాబాద్తో సహా. కానీ ఇందులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపుగా 25,000 మంది ఉన్నారు. వీళ్లకు మాత్రం సెలవు ఆ రోజు ప్రకటించలేదు. వాళ్లకు వేతనంతో కూడిన సెలవు ఆ రోజు ఇవ్వనందున వీళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఈరోజు వచ్చింది. ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు వీళ్ళు విధి నిర్వహణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు తిరుగుతూ ఉన్నారు. సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి వాళ్ళ విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. కానీ వీళ్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించే అవకాశాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు. ఈ 2 సంస్థల్లో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున కార్మికులు వాళ్ళ హక్కును కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారో అనే భయంతోనే ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళు ఓటింగ్లో పాల్గొనకుండా సింగరేణి కార్మికులకు సంబంధించి కానీ, ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది వీళ్ళకి సంబంధించి ఆ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మేము ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు లెటర్ ఇచ్చున్నాం. వేతనంతో కూడిన సెలవు దినాన్ని సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ హక్కును, ఓటు హక్కును వినియోగించుకునే పద్ధతుల్లో అవకాశం కల్పించాలి. ఆ విధంగా వేతనంతో కూడిన సెలవు దినాన్ని డిసెంబర్ 7న ప్రకటించాలి. ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని వీళ్ళకు కూడా అప్లై చేయాలి, అవకాశం కల్పించాలి అని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తుంది. అయితే పౌరులు స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన ఓటు హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.